మరొక వీడియో కూడా తీయడం జరిగింది. ఈ వీడియోలో కూడా మరి చక్కనైనటువంటి దేవుని యొక్క ఆలయమును మరి చూపించబడుతూ ఉన్నది. ఒకసారి మీరు ఈ వీడియోని చూడొచ్చు. ఎంత అమూలంగా అమోఘంగా ఎంత అద్భుతంగా దేవుని యొక్క సన్నిధి కట్టబడి ఉన్నదో. ఇది కేరళ ప్రాంతంలో మలైటూర్ అనే ఒక సిటీలో ఈ మందిరం కట్టబడి ఉన్నది. ఈ యొక్క దృశ్యాలన్నీ కూడా మీరు ఈ వీడియో ద్వారా చూడొచ్చు. ఒకసారి ఆ మందిరాన్ని కూడా మేము చూపిస్తాను. చూడండి ఎంత చక్కగా ఆ మందిరము కట్టబడిందో. లోపలైతే చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు మునుపటి వీడియోలో చూశారు. చెత్త వేసుకునేటువంటి వాయి కూడా చాలా స్పెషల్గా ఉంటాయి. సరే, సిలువను కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ ఇగో సిలువ. అలాగే ఇక్కడ చెత్త వేసుకునేటి మీకు చూపిస్తాను తర్వాత. ఇదిగో చెత్త ఇట్లాగా వేస్తారు అక్కడ. మునుపటి వీడియోలో కూడా నేను దీన్ని చూపించడం జరిగింది, కానీ సరిగ్గా చూపించలేదు. ఇది బయట క్లైమేటు. ఇప్పుడు సిలువ, మందిరము, అలాగే మేము దిగినటువంటి యొక్క రూమ్స్, హోటల్ అయితే ఏదైతే ఉందో దీంట్లోనే మేము స్టే చేసాం, విశ్రాంతి తీసుకున్నాం. మరి ఇది కూడా చాలా చక్కగా ఉంటుంది. చాలా తక్కువ కాస్ట్లోనే మాకు ఇవ్వడం జరిగింది. ప్రియులారా, చూడండి ఎంత అద్భుతమైనటువంటి ఆలయమో. మరి ఇవన్నీ కూడా మీరు చూసి మీరు కూడా ఇక్కడికి రావడానికి ఆశపడతారని ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎంట్రన్స్ ఇది. ఎంట్రన్స్లో ఇప్పుడు మేము ఉన్నాము. ఎంట్రన్స్లో చేరి ఈ వీడియో తీయడం జరుగుతుంది. నా పక్కన మికాయిలు పాస్టర్ గారు ఉన్నారు. మరి మీ ఇద్దరం ఉదయకాల సమయంలోనే ఎక్కడికి వచ్చి ఈ వీడియో తీసుకోవడం జరిగింది. మరి లోపలికి వెళ్దాం. ఇది ఒక బావి, కానీ దాని చుట్టూ ఎట్లాగా ఒక చెట్టులాగా సెట్టింగ్ చేశారు. కానీ ఇదైతే బావి. ఆ రోజుల్లో వారు వినియోగించినటువంటి బావి అయ్యుండొచ్చు. కానీ ఇదైతే బావి, కానీ దాన్ని చుట్టూ ఎలా డిజైన్ చేశారు. సరే, ఇంకొంచెం ముందుకెళ్ళి ఇంకా అనేక విషయాలను మనం చూద్దాం. మందిరం లోపలికి కూడా వెళ్ళి మరి మందిరంలో ఉన్నటువంటి దృశ్యాలన్నీ కూడా ఒకసారి మనం చూద్దాం. వెళ్దాం లోపలికి ఒకసారి. ఇది లోపల నుంచి తీసినప్పుడు ఈ విధంగా కనపడుతుంది. ఇప్పుడు మనం లోపల చేరి బయట ఆవరణమును మనం వీడియో తీస్తున్నాం. అయితే ఇది బయట వరండా లాంటిది. ఇది కొంచెం ముందుకు కూడా మనం వెళ్దాం లోపలికి, ఇంకా కొంచెం లోపలికి వెళ్దాం. మరి ఈ యొక్క వరండా అనేది కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక్కడ క్లైమేటు, ప్రాంతం, ఆ కట్టడాలు చాలా రిచ్గా వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది. ఇంకొంచెం లోపలికి వెళ్దాం. మన బ్రదర్ పోయేస్తా ఉన్నారు. చూడండి, ఇది లోపల ఈ విధంగా ఉంటూ ఉంది. చాలా ఆశ్చర్యం. దీన్ని నియమించడానికి కొన్ని కోట్ల రూపాయలు కూడా వారికి అయ్యుండొచ్చు. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క మహాకృప. ఇది పై సీలింగు. పైన సీలింగ్ కూడా వాళ్ళు ఇంత అద్భుతంగా డిజైన్ చేయడం కూడా చాలా ఆశ్చర్యం. ప్రొఫెషనల్ యొక్క పెయింటర్ల ద్వారా దీన్ని డిజైన్ చేస్తుంటారు. ఈ మందిరాలన్నీ కట్టినటువంటి వారందరూ కూడా, పనిచేసినటువంటి టెక్నీషియన్ అందరూ కూడా చాలా ప్రొఫెషనల్గా చేశారు. ఇదంతా కూడా నాకు అనుకున్నట్టు చైర్స్, ప్రార్థనకు వచ్చేవారు కూర్చునే ఒక చైర్స్, అవన్నీ కూడా అవన్నీ టేకు ఫుడ్తో చేయబడినట్టు. మందిరంలో ఉన్నట్టు అన్నీ కూడా టేక్తోనే చేయబడ్డాయి. నాకు కనుక ఆ ఫ్యాన్లు కనపడతా ఉన్నాయి మీకు. మరొక డూప్లెక్స్ మాదిరిగా మళ్ళీ అది అక్కడ పైన కూర్చొని కూడా ఆరాధనలో పాల్గొనవచ్చు, వాక్యం వినొచ్చు.
పై సీలింగ్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి నా పైన ఉన్నటువంటి సీలింగ్ మీరు చూడొచ్చు. ఆ ఫ్యాను కూడా చాలా చక్కగా అమర్చి పెట్టారు అక్కడ. చూడండి ఎంత కలర్ఫుల్గా ఆ మందిరం ఉంటుందో. యేసయ్య శిలువ మీద వేలాడదీసినట్లుగా ఒక ఉదాహరణగా అక్కడ దాన్ని అట్లా పొందుపరిచారు. ఒకసారి చూడండి ఈ మందిరం యొక్క అద్భుతమైనటువంటి దృశ్యాలు. నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యమైంది. ఇలాంటి ఒక ప్రాంతాలకి ప్రభువు నన్ను నడిపించడం అనేది వాస్తవంగా ఈ 2026వ సంవత్సరంలో కనీ ఈని ఎరగనటువంటి ఆయన యొక్క మందిరాలను దర్శించుటకు కృప చూపినందుకు నేను ఎంతగానో దేవుణ్ణి గణపరుస్తున్నాను. ఈ 2026వ సంవత్సరంలో మరి ఆయన మందిరాలను దర్శించడానికి మరి కృపనిచ్చాడు. చూడండి ప్రియులారా ఎంత చక్కగా ఈ యొక్క ఆలయాలు కట్టించబడ్డాయో, మందిరాలు దృశ్యాలు చూడండి. కొంచెం ముందుకెళ్ళి ఇంకా అనేక వాటిని కూడా మీకు చూపిస్తాను. చాలా అద్భుతంగా చాలా రియల్గా ఇవన్నీ కూడా ఉంటాయి. వీడియోలో కాకుండా ఒరిజినల్గా మీరు చూసినట్లయితే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోవాల్సిందే. ఈ విషయంలో ఎటువంటి డౌటు లేదు. మరి ఇంకా ముందుకెళ్ళి అనేక విషయాల్ని మనం చూద్దాం ప్రియులరా. చూడండి ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు బయట నుంచి చూపించిన మందిరం లోపల ఇవన్నీ కూడా మరి కేరళ భాష రాయిస్తున్నారు. ఆ భాష అయితే మనకైతే తెలియదు. ఇంగ్లీష్ కూడా మనకు తెలియదు. అయితే మీరు చదువుకున్నటువంటి వారు అట్లనే మీరు చదువుకోవచ్చు. ఇది బలిపీఠం మీద ఉన్నటువంటి యొక్క విజువల్స్ ఇవన్నీ కూడా చాలా అద్భుతం, చాలా ఆశ్చర్యం. మన బ్రదర్ ప్రార్థన చేస్తున్నారు దేవుని సన్నిధిలో. సరే మీరు నన్ను చూడొచ్చు. మిఖాయిల్ పాస్టర్ గారు మరి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారు. నిజంగా ఒక దినము ప్రార్థించుట 1000 దినాల కంటే ఆశీర్వాదమైనటువంటి విషయం మనందరికీ బాగా తెలుసు. చూడండి బలిపీఠం కాడ పైన స్క్రీన్ మీద ఇవన్నీ కూడా పొందుపరచబడి ఉన్నాయి. వీడియోలో కాకుండా మీరు ఇంకా ఒరిజినల్గా ముఖాముఖిగా చూసినట్లయితే మీరు ఎంతగానో పరవశించిపోతారు. పరలోకాన్ని భూమి మీదనే అనుభవిస్తున్నట్లుగా ఉంటుంది అక్కడ. ఆ దృశ్యాలన్నీ కూడా ఆ యొక్క క్లైమేట్ అంతా కూడా ఆ విధంగా ఉంటుంది. దయచేసి ప్రార్థించండి. ప్రభు మరొకసారి మిమ్మల్ని కూడా ఈ ప్రాంతానికి తీసుకొని వచ్చేటట్లుగా ఆశపడిన హృదయాన్ని దేవుడు సంతృప్తిపరుస్తారు. మనకైతే అసాధ్యమే కానీ మనం ఆరాధించే యేసుక్రీస్తుకు మాత్రం సమస్తం సాధ్యమే. క్షణంలోనే పరిస్థితులను మార్చగల శక్తిమంతుడైన. సరే చూడండి ప్రియమైన దేవుని పిల్లరా, దృశ్యాలన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఎంత చక్కగా, ఎంత అమోఘంగా, అద్భుతంగా, ఆశ్చర్యకరంగా ఆయన సన్నిధులు మరి కట్టబడ్డాయి అంటే చాలా ఆశ్చర్యమే. ఖచ్చితంగా ఈ వీడియో చూసి మీరు ఖచ్చితంగా ప్రార్థన చేయండి. ప్రభువా మమ్మల్ని కూడా ఆయా ప్రాంతాలకి నీ మందిరాలు దర్శించుటకు కృప చూపండి అయ్యా అని ఖచ్చితంగా ప్రభు తీసుకొస్తాడు. ఆరాధనకు వచ్చిన వారు కూర్చోవడానికి చైర్స్ ఇవి. అవి ఇంకా మీరు ఒరిజినల్గా చూడాలి. చాలా అద్భుతంగా ఆ చైర్స్ అన్నీ కూడా ఉంటాయి. చూస్తున్నారు. అన్నీ కూడా ఇది లోపల
క్లైమేట్ ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం బయటికెళ్తున్నాం. బయటికెళ్ళి ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం. బయటికెళ్ళడానికి ఎంట్రన్స్ చూడండి ఏ రీతిగా ఇక్కడ ఉంటుందో చాలా చక్కగా ఆ మలుపు విశ్వాసులు వెళ్ళి రావడానికి ఎంత చక్కగా ఈ యొక్క డిజైన్ చేయబడిందో చూడండి ప్రియులారా. ఖచ్చితంగా ప్రభు మిమ్మల్ని నడిపించాలి. ప్రభు మిమ్మల్ని తీసుకొని వస్తాడు. ఆమేన్. ఖచ్చితంగా మిమ్మల్ని కూడా ఈ స్థలానికి తీసుకొచ్చి ఆయన నిలబెట్టుకుంటాడు. ప్రార్థించండి. ప్రార్థించగా జరగనిది ఏది ఉండదు. సమస్తం సాధ్యమవుతుంది. ప్రార్థనతోనే సమస్తము చేయగలం మనం. ఇక్కడ ఇది నాకు తెలిసి, నాకు పెద్దగా తెలీదు, నాకు తెలిసి ఎవరైనా నిద్రిస్తే వారిని ఇక్కడ పెట్టి ఆరాధన చేసి వాక్యం చెప్పి వారి ఆత్మకు శాంతిని చేకూర్చే స్థలం అనుకుంటున్నాను నేను. అదే స్థలం అనుకుంటున్నాను. దాని పక్కనే సమాధులు మనం చూడగలము. ఆ మందిరంలో, ఇప్పుడు మనం చూసిన మందిరంలో పరిచర్య చేసే వాళ్ళు అయి ఉండొచ్చు, లేదా సేవకులు అయి ఉండొచ్చు, లేకపోతే అమ్మగారులు అయి ఉండొచ్చు. మరి మందిరానికి సంబంధించినటువంటి సభ్యులే వీరందరూ కూడా. ఇవి సమాధులు. ఇటు లోపల చాలా సింపుల్గా నేలమట్టం వరకు ఉన్నాయి, కానీ పైన మాత్రం మూతలు ఉన్నాయి. వాళ్ళ యొక్క పేరులు, వారి యొక్క ఫొటోస్ కూడా అక్కడ పొందుపరచబడి ఉన్నది. ఖచ్చితంగా ఇది ప్రభు యొక్క మహిమ. ఎస్టిస్ తోమా గారు ఇక్కడ కూడా కొంత పరిచర్య చేశారని కొందరు చెప్పుకొస్తున్నారు. చూడండి ప్రియులరా, దీని పక్కనే ఒక నది కూడా ప్రవహిస్తూ ఉన్నది, ప్రవాహం వల్లే పారుతున్నది. ఈ నది కూడా చాలా చక్కగా ఉన్నది. మరి వీడియోలో ఒక మాదిరి కనపడుతుంది, కానీ దీన్ని రియల్గా చూస్తుండాలా చాలా తేటంగా, చాలా ఫ్రెష్ వాటర్. ఇది చాలా ఫ్రెష్ వాటరు. ఈ నది పంబా నది అని ఒక పేరు ఉంటుంది. ఆ నదిలో కలుస్తుంది. ఈ కేరళలో ఎక్కడ కూడా చెత్త కనపడలేదు, ఎక్కడ కూడా కుప్పతొట్టి కనపడలేదు, ఎక్కడ కూడా మరి మురుగు కాలువలు అయితే కనపడలేదు మాకు. చాలా వండర్ఫుల్ అయినటువంటి ప్రదేశం అని చెప్పుకోవచ్చు. మెయింటెనెన్స్ మాత్రం కేరళ వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. క్రిస్టియానిటీకి కూడా ఇంపార్టెంట్ ఇస్తుంది ఈ కేరళ. ఈ కేరళలో ఎక్కువగా క్రిస్టియానిటీ ప్రాపర్టీ ఎక్కువగా కనబడుతుంది. ఎందుకంటే ఎస్టిస్ తోమా గారు యెరూషలేం నుంచి వచ్చి మొట్టమొదట సేవ పరిచర్యను ఈ కేరళలోనే ప్రారంభించాడు కనుక, అందుకని ఈ రోజు వరకు కూడా కేరళ ప్రాంతంలో మరి క్రిస్టియన్స్కి చాలా ప్రాముఖ్యత ఉంటూ ఉన్నది. ప్రియులారా, మరొక ప్రయాంతములో మరొక వీడియోతో మిమ్మల్ని కలవడం జరుగుతుంది. దయచేసి దేవుని యొక్క మహాకృపను బట్టి మరలా మీరు ఈ ప్రదేశం నడిపించబడాలి. యెహోవా ఈరే ఆధ్వర్యములో మరలా కేరళ ట్రిప్ త్వరలోనే వేయబోతున్నాం. ఈసారి మీరు కూడా మాతో ఏకీభవించి ఈ కేరళ ప్రాంతాన్ని దర్శించాలని కూడా కోరుతున్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. ఈసారి కేరళ ట్రిప్ వేస్తే ఖచ్చితంగా మాతో ఏకీభవించింది. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబములను దీవించునుగాక.